హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూజల. రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి, కపుల్స్ అంటే ఎవరిలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే సీతారాముల్లా ఉండాలి అని అంటారు. మరి ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయా, కపుల్స్ ఎలా ఉంటున్నారా అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మరి దానికి ఆన్సర్ మా సినిమాలో దొరుకుతుందని వీళ్ళు అంటున్నారు. సీతా కళ్యాణ వైభోగమే జూన్ 21 థియేటర్స్లో రిలీజ్ అయింది. ప్రజెంట్ మనతో పాటు మూవీ టీం ఉన్నారు. ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ గారు, అలాగే హీరో సుమన్ తేజ్ అండ్ హీరోయిన్ గరిమా చౌహాన్. సో ఫ్రెష్ ఫేసెస్ అండ్ ఆల్ మంచిగా బ్రైట్ గా కనిపిస్తున్నారు. హలో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. సో ఫస్ట్ మీరు సార్ 21 థియేటర్లో సక్సెస్ఫుల్గా సినిమా రిలీజ్ చేశారు అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఏ నమ్మకంతో సినిమా తీసినామో, ఏ ప్రేక్షకులను మెప్పించాలని సినిమా తీసినామో అది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఈ మధ్యలో అన్నీ కూడా యాక్షన్ సినిమాలు, తర్వాత యూత్ కంటెంట్లు ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీతో చూడే సినిమాలు చాలా తక్కువగా వచ్చినాయి. మాది మళ్ళీ అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఖచ్చితంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్తోనే ఇవాళ సెకండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేసిన. ఓ, ఈరోజే? అవునండి. చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. ఫాస్ట్ రైటింగ్ ఆ ఊపట్లు వచ్చింది. అంతే అంతే, టైం వస్తే అసలు ఆగేది లేదు. అంతే కదండి. ఓకే సార్. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ అనదర్ ఫిల్మ్ కదా. సో ఆల్రెడీ చేశారు అండ్ నెక్స్ట్ కూడా చేస్తున్నారు కంటిన్యూస్గా. మీరు కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ హౌ ఇస్ ఇట్ థియేటర్లో స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం చూసుకోలేదు, ఆల్రెడీ ఫ్యూ క్యారెక్టర్స్ చూసుకున్నాను ఆల్రెడీ స్క్రీన్ పైన. కానీ లీడ్గా ఫస్ట్ టైం చూసుకుంటున్నప్పుడు వి కాంట్ ఎక్స్ప్లెయిన్ అంత హ్యాపీనెస్. అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము అది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో కూడా. సో వెరీ హ్యాపీ. ఓకే. సో మూవీ ట్రైలర్లో చూసినా కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్ ఉంది, పెళ్లి గురించి చెప్తున్నారు అండ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. సో ఏంటి మూవీ స్టోరీ బేస్ లైన్ ఏంటి అసలు? అది మా ప్రొడ్యూసర్ గారు బాగా చెప్తారు నాకంటే. ఇప్పుడు అన్ని సినిమాలు లవ్తోనే స్టార్ట్ అయ్యి పెళ్లితోనే ఎండ్ అవుతాయి. మా సినిమా స్టార్ట్ అయ్యమంటే పెళ్లితోనే స్టార్ట్ అవుతుంది. పెళ్లితో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అంటే, ఈ యొక్క సీత పేరు పెట్టుకున్నప్పుడు ఆ ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది, ఆ కుటుంబము, ఆ తండ్రి, ప్రతి ఒక్క తండ్రి కూడా కలగంటాడు ఒక మంచి పెళ్లి చేయాలి కూతురు. కానీ మళ్ళీ ఆమె ఇష్టపడ్డ కుర్రాన్ని పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళి తర్వాత కుటుంబం దూరం అయిందని చెప్పే బాధ. ఈ హీరో కూడా తండ్రికి ఇచ్చిన మాట, ఆ రెండు కుటుంబాలు కలపాలి అనే దాంతోనే ఒక డ్రామా ఉంటుంది. ఆ విధానంలో ఒక విలన్ కానీ గగన్ విహారీ అనే విలన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశాడు. అంటే ఆ డ్రామా కూడా అందరికి ఆసక్తికరంగా ఉంటుంది కూడా. మేము వాస్తవంగా ఈ సినిమా గురించి చాలా చెప్పే తక్కువనే, మీరు థియేటర్లో చూసి తెలుస్తుంది. అంటే లొకేషన్ కూడా చూసాం. మాది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ లొకేషన్స్ కూడా అంతా శ్రీరంగపురము, సోమశిల, జట్పల్ పురాతన దేవాలయం. చూస్తే అంతా కేరళ కంటే అద్భుతంగా లొకేషన్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఈ లొకేషన్స్ కేరళ అని. కానీ అది పాలమూరు జిల్లా కాబట్టి ఆ లొకేషన్లో కానీ ఫైట్ మాస్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ శరణార్జున్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ తర్వాత ఇవాళ అందరూ కూడా ఎవరికి వారు మంచి పని చేశారు. కాబట్టి ఈరోజు అన్ని సాంగ్స్ మిలియన్లోకి వెళ్ళినాయి. ఈరోజు రిలీజ్ అయ్యి 3-4 రోజుల్లోనే హిట్ టాక్ వచ్చింది, థియేటర్లు పెరిగినాయి. ఈ ఓటీటీలో కూడా మంచి ఒక టీం కూడా మాకు అప్రోచ్ అయ్యింది. అది త్వరలో కూడా ఓటీటీలో కూడా పెద్ద బొమ్మ హిట్ అందుపోతుంది. ఓకే. సో థియేటర్ ఓటీటీ కూడా వచ్చేసింది దాదాపు అయినట్టే. ఓకే. అది త్వరలో కూడా ఓటీటీలో కూడా చూస్తారు ప్రేక్షకులు. పర్ఫెక్ట్. సో మూవీలో మీ క్యారెక్టర్ ట్రైలర్లో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? వాట్ డస్ యువర్ క్యారెక్టర్ స్పీక్? Sita, very well known character, but yeah, I'm portraying Sita in a modern way. Like I'm carrying the essence of Sita, like how Sita should be in her character and in her nature, and whatever decision she chooses in her life. So in that essence she is Sita, but she is modern Sita. Yeah, definitely మనకు కూడా ఇన్స్టెన్సెస్ ఉంటాయి, మనకు కూడా సిమిలారిటీస్ ఉంటాయి కదా టు రిలేట్ విత్ దట్ క్యారెక్టర్. సో అలా మీకు ఏమైనా సిమిలారిటీస్ అనిపించినాయి క్యారెక్టర్? I think in me, the way she is fighting for love, I think if it would be me, I would also have fought the same way. Well, I will not give up on the love easily. I'll try to convince both the parts, family and love, but I won't give up on it. Okay, fighting for love, that's it. ట్రేడ్ మార్క్, యూనో ద క్యారెక్టర్ ఎసెన్స్ అది కదా. సో సీత అంటే ఆబ్వియస్లీ రామ్. మీ క్యారెక్టర్ నేమ్ కూడా రామేనా? అవును. ఓకే. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? సీత క్యారెక్టర్ సీతలా ఉన్నప్పుడు రాముడు క్యారెక్టర్ రాముడులానే ఉంటుందా? ఫైటింగ్ ఫర్ సీత. ఓకే.
షీల్ ఫైట్ ఫర్ లవ్, ఐల్ ఫైట్ ఫర్ సీత. ఓకే. అండ్ స్టోరీ మొత్తం మా ప్రొడ్యూసర్ గారు స్టోరీ ఏ రేంజ్లో చెప్పారంటే థియేటర్కి ఎవరు రారు మీరు ఇంత చెప్తే. మొత్తం ఇక్కడ రివీల్ చేస్తారు. చెప్పనట్టు చెప్పాలి మీరు మొత్తం చెప్పి. ఓకే సరే, మనం అనుకున్నాం రాముడు సీత అనుకున్నాము. సార్ మూవీలో లేకపోయినా క్యారెక్టర్ ఆయనది, ఒకవేళ క్యారెక్టర్ ఇస్తే ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు ఆయనకి? ఎవరికి? రామాయణంలో సార్ ఒక సార్కా క్యారెక్టర్. రామాయణంని మొత్తం నడిపించేది ఎవరు? What he will be as the character? Hanuman. హనుమాన్. Saving everyone out there. He has supported us so much. Like we are all newcomers, so we are having faith on him. I already mentioned somewhere that Dream Gate production house, na, a gate where dreams are pursued. అంటే వీళ్ళిద్దరిని మా భుజాల మీద తెచ్చుకొని మోసిన ఇన్ని రోజులు సినిమాకు, కాబట్టి హనుమాన్ లాగానే పోయడం జరిగింది. సార్ సినిమాలు అంటే నార్మల్గా అంటే జనరల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న నోషన్ ప్రకారం తెలంగాణ వాళ్ళు సినిమాలు చేయడం అంటే యాక్ట్ చేయడం ఓకే, కానీ ప్రొడక్షన్లోకి దిగడం అంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. అవును. అసలు మీకు ఏం బ్యాక్గ్రౌండ్తో వచ్చారు అండ్ మీకు సపోర్ట్ ఎవరైనా నా ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ జీరో. యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ నుంచి పనిచేసి వచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక ధైర్యం. ఓకే. మా జిల్లా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు ఏమైనా చూసుకుంటాడు అని రేవంత్ రెడ్డి గారు. సార్ని కూడా టీంని కలిసినాం. నేను కూడా చాలా సఫర్ అయిన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా. అంటే ఈ యొక్క సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ ఒక టాస్క్, పెద్ద బిగ్ టాస్క్ అది రిలీజ్ విషయంలో. ఎందుకంటే దాదాపు ఒక 5-6 కోట్లు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేయడానికి పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. ఆ ఇబ్బందులు కూడా నేను ఫస్ట్ సినిమా కాబట్టి చాలా ఫేస్ చేసిన ఇది. ఎందుకంటే ఆ ఫేస్ చేసే క్రమంలో మాకు చాలా ఎదుర్కొన్నాను నేను. చాలా ప్రాబ్లమ్స్. అంటే మనతోన జనరల్గా షూట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మనకు దగ్గర అవుతారు, కానీ రిలీజ్ చేసే టైంలో ఎవరు దగ్గర ఉండరు, అందరూ చేతులు పెట్టుకున్న పరిస్థితి. ఆ టైంలో అతి కొద్ది మంది నాకు అంటే స్నేహితులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, చాలా దగ్గరుండి కూడా హెల్ప్ చేశారు. అది బయటికి రానికి కూడా కారణమైనరు. మా రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ, దేవరకద్ర ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇచ్చారు, ఉన్నపడితే ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా కొద్దిమంది ఆర్టిస్టులు, తర్వాత యాక్టర్స్, ఈ వేదిక కదా చెప్పాలి, కొద్దిమందికి థ్యాంక్ చెప్పాలి నేను. అంటే చెప్పుకునే అవకాశం కూడా రాదు. దాదాపు అంటే దేవరాజ్ పాలమూరు కానీ, ఇప్పుడు మన దాంట్లో రమణారెడ్డి కానీ, తర్వాత భైరశేఖర్ అనే వ్యక్తి కానీ, ఒక మురళీధర్ కానీ, అంటే ఈ నలుగురు నాకు సినిమా రిలీజ్ విషయంలో ఒక నెల రోజులు నా వెంటనే ఉన్నారండి. చాలా ఇబ్బందులు, ఎంత స్ట్రగుల్ అయినా కూడా వాళ్ళు వెన్నంటి ఉండి ఈ రిలీజు రావడానికి ప్రధాన కారణం అంటే వాళ్ళకు బాధ్యత తీసుకున్నారు. సాక్షి టీవీ నుంచి వాళ్ళకు నిజంగా కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ చెప్తా ఉన్నా. అదేవిధంగా మా సినిమా టీం అందరూ కూడా నాకు చాలా మంచిగా పనిచేశారు. ఈ యొక్క డ్రీమ్ గేట్ ప్రొడక్షన్లో స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. మా కెమెరామెన్ గారు పరశురామ్ గారు అద్భుతంగా పనిచేశారు. తర్వాత చరణార్జున్ గారు ఎన్ని అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు ఆయన 5. తర్వాత ఈ యొక్క ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ కానీ, ఈ యొక్క కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలకి కానీ, భాను మాస్టర్ కానీ, ఎడిటర్ వెంకట ప్రభు కానీ, వీళ్ళందరూ కూడా పూర్ణాచారి లిరిక్స్ కానీ, అంటే ఎవరికి వాళ్ళు సుమన్ గరిమ నటన అయితే మీరు అద్భుతం. ఇంకా కొత్త వాళ్ళు కానీ నీవు ఆ కొత్త వాళ్ళనే కూడా కనిపించదు. ఈమె అయితే ఏడిపిస్తుంది. వాస్తవంగా నేను కొన్ని 100 టైం చూసిన సినిమా చేస్తున్న క్రమంలో ఎడిటింగ్ అప్పుడు థియేటర్లో ప్రసాద్ ఏడిచిన నేను ఈమె డైలాగ్స్కు. అంటే అంత అద్భుతంగా పండించగలిగింది. ఈమె ఎంత అద్భుతంగా చేసిందో డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్స్గా కూడా అంత వాయిస్ అంత అద్భుతంగా చేయగలిగింది. ఆమె కూడా థ్యాంక్ చెప్తా ఉన్నా. మా సుమన్ కానీ గగన్ విహార్ ఇద్దరు వీరోచిత పోరాటం సీత కోసం. ఆయన సీత నాది అంటుండే, సీత కోసం ఈయన ఫైటింగ్ కానీ, అంటే ఎమోషనల్గా కూడా చాలా ఆకట్టుకుంటుంది సినిమా. నీవు పాటలు బాగున్నాయి, తర్వాత ట్రెండ్గా సాంగ్ ఈ తగ్గట్లో సాంగ్ గోవాలో సాంగ్ షూట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ వచ్చి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అంటే పల్లెటూరు వాతావరణం, ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా ఒక మంచి ఫ్యామిలీతో కమర్షియల్గా మూవీ తీసుకురానికే ప్రతి ఒక్కరు కూడా చాలా సహకారం అందించారండి. ఓకే, అంటే మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు నేమ్స్ కూడా. అంటే పొలిటికల్ సైడ్ ఎక్కువ ఉన్నారు కదా, మరి సినిమా చేయాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అన్న అదే థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? సినిమా కంటే నేను అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం సినిమాలు. ఒక 3 years బ్యాక్ ఒక ఊరికి ఉత్తరానని ఒక సినిమా తీశారు. ఈ డైరెక్టరే ఎవరు శీతాకాలీన వైభవ సినిమా డైరెక్టర్గా సతీష్ గారే. ఆ సినిమా కూడా డైరెక్టర్. కొన్ని కారణాల వల్ల ఆ హీరో వాళ్ళు నాకు దగ్గర ఈ సినిమా రిలీజ్ బాధ్యతని ఇచ్చారు కో ప్రొడ్యూసర్గా. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ సినిమా రిలీజ్ చేసినాను నేను. చేసిన తర్వాత ఈయనతో నాకు సాన్నిధ్యం ఏర్పడి డైరెక్టర్ గారితో ఈ కథను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సుమన్ గారిని తీసుకొచ్చి ఈయన కూడా మంచిగా ఉన్నాడు, బాగుంటుంది, మనకు వర్కౌట్ అవుతుందండి.
అంటే ఆ విధంగా ₹1 బడ్జెట్తో సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 5-6 కోట్లకి వెళ్ళింది. అయినా కూడా అంటే సినిమా అవుట్పుట్ మంచిగా వస్తుంది కాబట్టి మనం కూడా పెట్టినాం. ఏదో గుడ్డి కాదు, అవుట్పుట్ మంచిగా వస్తుంది, ఒక మంచి సినిమా తీయాలి, డ్రీమ్ గేట్ ప్రొడక్షన్లో ఒక వాల్యూ సినిమా, ఒక కమర్షియల్గా, ఒక విజువల్ పరంగా మంచి ఉండాలనే ఉద్దేశంతోనే అంత ఖర్చు అయినా కూడా తీసినాము. అవుట్పుట్ కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రేక్షకుల స్పందన చూస్తుంటే కూడా మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని మేము హ్యాపీగా ఉన్నాం. దాంతోనే ఇంకోటి కూడా ఇవాళ క్యాస్టింగ్ కాల్ కూడా అనౌన్స్ చేసినాం. జూలై 12th నాడు స్టార్ట్ అవుతూ ఉంది. ఇయర్లీ కూడా ఒక 3-4 సినిమాలు కూడా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ చూస్తే కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించిన ఉద్దేశంతోనే అది స్థాపించిన. ఎందుకంటే చాలామంది ప్రతిభావంతులు ఈరోజు చాలామంది అనుకున్నారు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతోమంది కళాకారులు, మన మహబూబ్నగర్ నుంచి కూడా చూశారు మీరు, మీది కూడా మహబూబ్నగరే, మా ఊరే అనుకుంటా, చూసినాం. అంటే ప్రతిభ ఉండి కూడా కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఒక డ్రీమ్ గేటు వేదిక కావాలని చెప్పి ఇది స్థాపించిన. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం, సక్సెస్ కూడా అవుతాం. ఓకే సార్, పర్ఫెక్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్ Thank you. అండ్ మీరు సినిమాలు చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మీకు ఇప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద లీడ్గా చూసుకునే ఛాన్స్ వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, చాలా చిన్నప్పటి నుంచి. నేను అంటే మా ఫాదర్కి ఉన్న ఇంట్రెస్ట్కి నాకు చిన్నప్పటి నుంచి ఆడిషన్స్కి తీసుకెళ్తుండే. రాఘవేంద్రరావు గారికి ఇచ్చాను ఆడిషన్ ఇంత చిన్న ఉన్నప్పుడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది లోపల ఉండిపోయింది. కాకపోతే ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యాయి. బీటెక్ అయిపోయాక బీటెక్ విఐటి యూనివర్సిటీలో చేశాను, వెల్లూరు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, తమిళనాడులో. సో అప్పుడే ఫిక్స్ అయిపోగానే ఐ షుడ్ గెట్ ఇన్ టు యాక్టింగ్ అని వచ్చాక రామనాయుడు ఫిలిం స్కూల్, థియేటర్ ప్లేస్, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కంటిన్యూ. అప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే ఆల్మోస్ట్ లైక్ 4 to 5 years ఈజీగా పట్టింది. అంటే ఖాళీగా ఉండి కాదు, కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నా ఆన్ స్క్రీనే. సో షార్ట్ ఫిలిమ్స్. సో ఎవరి త్రూ వచ్చింది ఈ ఫిల్మ్ మీకు? అంటే ప్రొడ్యూసర్ గారు త్రూ ఆర్ డైరెక్టర్ గారు సతీష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఆల్మోస్ట్ ఒక 3-4 years, 4-5 years నుంచి పరిచయం. సో వర్క్ చేయాలి కంటిన్యూ కానీ అనుకుంటున్నాం. చాలా స్క్రిప్ట్స్ మొత్తం డిస్కస్ చేస్తుండే. సో ఈ గ్యాప్లో ఆయనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఊరికి ఉత్తరాన, ఆయన చేసేసారు. తర్వాత కంటిన్యూగా వర్క్ చేయాలి ఏదో ఒక ప్రాజెక్ట్ అని. ఆ టైంకి మా యుగంధర్ గారు, సతీష్ గారు ఆల్రెడీ పరిచయం కదా. సో వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంటే నన్ను రెఫర్ చేసి అలా. సో గరిమా చౌహాన్ ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్లోకి? ఎక్కడ నుండి వచ్చింది ఫస్ట్? రాజస్థాన్. Rajasthan. Okay. So how did you get this chance? Actually, I auditioned for one movie in Mumbai. I was staying in Mumbai and doing modeling and acting over there, and few projects I did in Hindi also. Okay. So I was auditioning and I got selected for that movie. So I got in Hyderabad for that project, but some issues happened with that project and that was not started. And meanwhile I got into contact with Satish sir, and he saw one picture of mine and he called me and then he asked me for like some auditions and what is my background. So I have also been into theatre. I have learned theatre acting and all. So he liked the performances and all that, and he said, yeah, we have a look test also, then she's ready to play Sita. Okay. సో ఇద్దరు కూడా థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ కదా. సో థియేటర్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మళ్ళీ మూవీస్లోకి వచ్చి చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. సో వాజ్ దాట్ లైక్ హెల్ప్ఫుల్ ఆర్ ఎట్లా అనిపించింది? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హెల్ప్ఫుల్. అంటే నేను కంప్లీట్లీ థియేటర్ లేకుండే, అంటే కొంచెం టైం వరకే ఉండే, అండ్ తర్వాత మూవీస్కి వచ్చేసిన. చాలా హెల్ప్ఫుల్. ఆ కొంచెం టైం అయినా సరే ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. థియేటర్ ఏంటంటే యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. Theatre is best. I mean, to learn acting, theatre is best. The stage theatre, when you perform, you get into the character. You learn to connect to the character. If you are starting as a newcomer, some people are talented. They are born with talent, so I will not compare with them. But I think it's better to learn into theatre and then come into acting. It helps you a lot when you are facing cameras and doing some big projects. Okay, that's nice. సో మూవీ అంటే రిలేషన్షిప్స్ గురించి, కపుల్స్ ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి ఉంది కదా. సో రిలేషన్షిప్స్ అనగానే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అంటే జనరలీ మనము ప్రీవియస్ జనరేషన్లో, ఇప్పుడు ఏ జనరేషన్కి ఆ జనరేషన్కి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నాయి, మన ముందు జనరేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు. ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటున్నాయి అని మీకేమనిపిస్తుంది? జనరలీ చుట్టూ చూస్తూ ఉంటాం కదా. నాకు భయం వేస్తుంది ఈ జనరేషన్ అంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నాకు భయం. అంటే ఈ జనరేషన్ నాకు తెలిసి 90% ఆఫ్ ది యూత్ అండ్ నా ఏజ్ వాళ్ళందరూ భయపడుతుంటారు
లెట్ ఇట్ బి పెళ్ళి అయినా కానీ ఏదన్నా కానీ ఒక రిలేషన్లోకి ఎంటర్ కావాలంటే భయపడతారు. ఇప్పుడున్న జనరేషన్ అట్లంటే బిఫోర్ ఇట్ వాస్ గుడ్ అనుకుంటా కానీ మీరేమంటారు సార్, మీరు చెప్పాలి దీనికి. మంచిగా హ్యాపీలీ మ్యారీడ్. It was better in that generation. అట్లీస్ట్ కొంచెం చిన్న కంపారిజన్ ఉంటుంది కదా మాకు మీకు కొంచెం అన్న, మీకు ఏమనిపిస్తుంది? ఏ జనరేషన్ అయినా మన పెరిగిన పెంపకము మన దాన్ని బట్టి ఉంటుంది అంతే, అంతకు మించే ఉండదు. ఇప్పుడు ఆ జనరేషన్ సీతారాముని కొలిచినాం, ఈ జనరేషన్ సీతారాముని మొక్కుతున్నాం. ఎవరికైనా భక్తి ఉంటుంది కదా, ఆ జనరేషన్ ఉంది. నైట్ పబ్బు పోతారు, ఉదయం దేవాలయానికి పోతారు. ఈ డైలాగ్ మీరు ఇంకా ఇక్కడ కూడా చెప్పారు. అవునా, అంటే చెప్తున్నా ఏదైనా కూడా దానికే ఉంటుంది. కాబట్టి వాళ్ళు నడుచుకునే విధానాలు వాళ్ళ బట్టి ఉంటుంది అంతే. ఏం కమెంట్ లేదైతే ఇంకా అంటే యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఒక ఏదైనా టార్గెట్ పెట్టుకొని సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది. ఏదైనా కూడా నువ్వు టార్గెట్ వైపు రీచ్ కాకుండా అటువైపు వెళ్ళకుండా వేరే వ్యసనాలకు అలవాటు అయితే జీవితం పోతుంది, ఏముండదు ఇంకా. అంటే ప్రతి పేరెంట్స్కి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచిగా ఉండాలని ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి ఫస్ట్. వాళ్ళకు తర్వాత నీవు సెటిల్ అయిన తర్వాత అప్పుడు నీ ఇష్టాల పైన నువ్వు వెళ్ళాలి, అంతే. అదే నేను చెప్పదలుచుకున్నా. Okay, perfect. So what do you want to say? Actually, I think value of term marriage and love has changed over a period of time a lot, you know. These days relationships are unreliable. People are going into situationships and all. Like actually he said this truth, we feel somewhat scared of relationships once we are emotionally into it, and what if the other person isn't. But I think as compared to the previous times, this time and the previous times, there is only one difference. People are now able to speak up for themselves. So earlier people were not able to speak up because of so many responsibilities and all. Now they are like, we will say what we want to do and we will do what we want to do. So the thing, love is the base of a relationship. So if there is true love, it will eventually, you will be settled in that. And if it isn't, I think it will not work out in this generation because nobody will adjust for other things. ఓకే, అంటే వాట్ ఈస్ ద బేస్ థింగ్ ఫర్ లైక్ ఒక చిన్న బేసిక్ థింగ్ రిలేషన్షిప్ అంటే ఈ బేసిక్ థింగ్, ఈ రూల్ థంబ్నెయిల్ పక్కా అందరూ ఫాలో అవ్వాలి అనుకునేలాగా, లైక్ థంబ్ రూల్ లాగా. వెరీ పూర్ ఇన్ You play the character of Ram. How you can say that? బయట కృష్ణుడు ఇక్కడ రాముడు. ఓకే, అయితే అలానైనా చెప్పండి, ఇలానైనా చెప్పండి. మొత్తం మీరు టీవీలో ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా చెప్తారేమో. లేదు అదంతా అనుకుంటున్నారు వీళ్ళు అట్లా, కానీ అలాగే అనుకుంటా. కాదండి, ట్రావెల్ చేసినాం కదా 2.5 years నుంచి, తెలుసు కదా మాకు ఎవరైంది అనేది. అవును సార్, మీరైతే పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. అవును కదా, అవును అంటే ఇందాక సార్ చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. ఈమెయితే సీతనే, ఈయన మాత్రం కృష్ణుడు. వద్దులేండి, యాక్చువల్లీ హెల్ప్ఫుల్, మీకు మంచి హెల్ప్ అవుతుంది. దేనికి? జనరలీ ఒక పిక్చర్ వస్తుంది, ఒక ఇమేజ్ వస్తుంది. సరే ఎందుకు అట్లా అన్నారు అంటే ఏమైనా ఉందా దానికి రీజన్? మేడం మీరు ఎందుకు మేడం దాన్ని ఇంకా అంటే కొంచెం డెప్త్లోకి తీసుకుని చూసినాం కాబట్టి చెప్తున్నా. ఓకే, అయితే చెప్పండి, పక్కా చెప్పాలి. టాపిక్ లోకి వద్దాం, సినిమా టాపిక్. సినిమా టాపిక్ లోనే ఈ టాపిక్ సబ్ టాపిక్. మా సినిమాలో ఇలాంటి ఏం లేవు. మా సినిమాలో ఒక క్లారిటీగా సీత రాముడు మధ్యలో రావణాసురుడు. సో ఇట్స్ ఎ కంప్లీట్ అంత లవ్ స్టోరీ కూడా మేము ఎక్కడ చూపి, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్, పెళ్ళి అయ్యాకనే స్టోరీ. సో నో లవ్ స్టోరీ, డైరెక్ట్ యాక్షన్. ఎవరి జీవితం రియల్ లైఫ్ లో లవ్ స్టోరీస్, ఎవరి జీవితంలో పెళ్ళి అయినా కానీ స్టార్ట్ అయ్యేది. పెళ్ళికి ముందు మంచిగా ఉంటుంది, పెళ్ళి తర్వాతనే ఏ ఇబ్బందులు ఏంటని తెలుస్తుంది కాబట్టి అదే మంచిగా చూపించినాం. అన్ని సినిమాలు స్టార్టింగ్ లవ్ తో. It is a love marriage. How can you say that it's not a love marriage? It was a love marriage. We are not showing it, right? We have shown it afterwards. We have portrayed it, how they met, how they fell in love. So it was a love marriage love story. It was a love marriage because పెళ్ళైంది కదా అంటే. No, they fell in love, then they do the marriage. Of course. ప్రపోజ్ చేయండి ఒకసారి ఇట్లా చేసిరు. They first fell in love, then there's a marriage, but the movie starts from the marriage. Okay. Propose to Ram. డైలాగ్స్ ఉంటాయి కదా మూవీలో, ఆర్ కాన్వర్సేషన్, సమ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్.
ఏదైనా రిక్రియేట్ చేస్తే. Ram should propose me. నేను ఈమె కంటే ఎక్కువ విలన్తోనే ఉంటుండే నా మ్యాక్సిమం సీన్స్, ఈమెతోనే తక్కువ. అదే అప్పుడప్పుడు అంటుండే ఏం సార్ ఇంతమంది హీరోయిన్ పెట్టి నాకు ఎక్కువ విలన్తో ఇస్తారు యాక్షన్ సన్నివేశాలని లొకేషన్ లా. Everyone used to tease me. మ్యాక్సిమం మేము మాకు ఫైట్స్ మా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుండే, ఈమెతో తక్కువ. అటు ఆయన ఫీల్ అవుతుండే, నేను ఫీల్ అవుతుండే. People మరి ఆ గ్యాప్ లో మరి హీరోయిన్ ఏం చేసిన? హీరోయిన్ క్యారెక్టర్ లో హీరోయిన్ కోసం ఇద్దరు పోటీ, రాముడు రావణాసురుడు ఇద్దరు పోటీ హీరోయిన్ కోసం, సీత కోసమే కదా. కాబట్టి ఈ సీత కోసం ఫైట్ లో వాళ్ళు ఇద్దరు చూపిస్తుండ్రు. ఆ హీరోయిన్ తో తక్కువ అని కొంచెం చాలా నిద్రలేని రాజులు కూడా గడిపిండ్రు మా హీరో గారు. ఇవన్నీ చూసి ఆయన కృష్ణుడు అన్నారు. అవేం జరగలేదు. ఫైట్స్ మెయిన్ మా మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఫైట్స్. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ ఈజ్ అ ఫైట్ మాస్టర్, ఇప్పుడు పుష్పకి చేస్తున్న ఫైట్ మాస్టర్. అవే రేంజ్లో ఉన్నాయి ఫైట్స్. అంటే నాకు ఫస్ట్ మూవీకే ఎంతో సెట్లో ఎంతో మంది ఫైటర్స్ ఉంటుండే. అంటే నార్మల్ చిన్న మూవీస్కి వందల మంది, నార్మల్గా మన చిన్న మూవీస్కి ఉండే ఫైట్స్కి దీనికి మన పెద్ద సినిమా చూస్తున్న ఫీల్డ్లోనే ఉంటుండే. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ పార్ట్. అంటే ఫస్ట్ మూవీకి మీకు అంటే పుష్ప ఫైట్ మాస్టర్ అంటే క్రేజీ అసలు. గోవాలో కూడా ఒక షాట్ 200 మంది డాన్సర్లు తీసినామండి. భాను మాస్టర్ 200 మెంబర్స్ డిజిటల్ కూడా ఆయన చేసింది. భాను మాస్టర్, విజయ్ పోలే గారు, పుష్ప చేశారు. వాళ్ళే అంతా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, చాలా వర్క్ చేశారు బిహైండ్. హీరో కొత్త కానీ మిగతా వాళ్ళంతా టెక్నీషియన్ పెద్దలే. వాళ్ళను ఉన్నారు కాబట్టి ఈయన కూడా అదే రేంజ్లో ఈరోజు ఇదైంది. అదే రేంజ్లో కష్టపడాలి. అంటే మాస్టర్స్ ఉన్నంత మాత్రం వాళ్ళని అంటే ఆ రేంజ్లో తీయాలంటే మేము ముందు వర్కౌట్ చేయాల్సిందే కదా. సో ఒక సాంగ్ ఉందంటే ఒక 3-4 డేస్ కంటిన్యూ మార్నింగ్ టు నైట్ ప్రాక్టీస్. ఫైట్స్ ఒకటి నాకు కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కుంగ్-ఫు టచ్ ఉంది కాబట్టి ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్. లేకపోతే చాలా కష్టం అవుతుండే. గగన్కి నాకు పెద్ద పెద్ద సీక్వెన్సెస్, ఫైట్స్ అంటే చాలా పెద్ద సీక్వెన్సెస్ కదా, ఒక్కొక్కసారి తాకుతుండే, డార్లింగ్ తాకుతుండాలి అంటుండే. పర్లేదు బ్రో కానీ చాలా ఫ్రెండ్లీ ఉంటుండే గగన్, నేను, గరిమ అయితే వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అందుకే ఇంత మంచి అవుట్పుట్ కూడా ఇట్లా వచ్చినట్టుంది. ఎందుకంటే డైరెక్ట్ సెట్స్ మీదకి పోయి కంఫర్టబుల్ లేకపోతే వీ కాంట్ ఇంత ఫ్రీగా యాక్ట్ చేయలేం. 10 సినిమాలకు వచ్చే బ్రేక్ కమర్షియల్గా వస్తే ఎవరికైనా కానీ సుమన్కు అదృష్టం ఏంటంటే ఫస్ట్ సినిమాకి అన్నీ వచ్చినాయి. ఆ ఫైట్స్ కానీ సైన్స్ కానీ క్లైమాక్స్ అందరు ఏడ్ చేసారు, అంత ఎమోషనల్గా. అందరికి అట్లా ఎక్స్పీరియన్స్. మాకు కూడా ఒక 10 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా. మా సుమన్కు 10 సినిమాలకు వచ్చింది. ఏ విధంగా అంటే అందరికి ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా ఆ విధంగా ఉంది దీంట్లో. అంటే ఎన్ని రోజులు మీరు అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళ సీన్స్ కి ప్రీవియస్ వర్క్ షాప్స్ అట్లా చేస్తారు కదా, సో మీరు అట్లా చాలా 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 వర్క్స్. నువ్వు సోమశిలలో అంత ఫారెస్ట్లో చేసినాం ఫైట్స్ అంతా కూడా, పెద్ద పెద్ద ఫైట్స్, 100 మంది ఫైటర్స్, 100 మంది డాన్సర్స్, ఎప్పుడు కూడా క్రౌడ్ 200 మెంబర్స్ తగ్గకుండా డైలీ షూట్లో కూడా. పెద్ద సినిమా, హీరో అదే చెప్తున్నా కానీ అంత పెద్ద సినిమానే మొత్తం. ఇక్కడ కూడా బడ్జెట్ కూడా కాంప్రమైజ్ కాలే కూడా, అంటే మంచిగా అవుట్పుట్ రావాలి, క్వాలిటీ అని. మీరు విజువల్ పరంగా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. అందరం కష్టపడి కెమెరామెన్ మంచిగా అద్భుతంగా చేశారు. ప్రవీణ్ మనవాలి, పరశురాము, చాలా అసలు వాళ్ళు గ్రేట్ అండి, చాలా బాగా వర్క్ చేశారు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. వదిలేటట్లేదు. అంటే రిలేషన్షిప్కి ఒక థంబ్ రూల్, ఒక చిన్న బేస్ లైన్, ఇది ఫాలో అవ్వాలి, డెఫినెట్లీ రిలేషన్షిప్లో ఇది ఉండాలి అనుకునేలాగా మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ప్రజెంట్ ఎక్స్పీరియన్సెస్ దేంట్లో నుండి అలా ఒకటి పిక్చర్స్ చెప్పండి. ఒకే ఒకటి సినిమాలో ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి, ఆపేయండి అట్లా నా పరిస్థితి. ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద ఫైర్లు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పాలి డైలాగ్. అంతే, బీయింగ్ లాయల్ ఈజ్ ద ఓన్లీ వే టు. ఎన్ని నవ్వుతున్నాను ఏమో Why? What made you laugh? No, nothing. Just an irritation in my throat. Okay. Nothing else. Hearing the word. Okay, రాముడిలా చెప్పారు, ఇప్పుడు కృష్ణలా చెప్పండి. ఏం చేసినా అడ్జస్ట్ అయిపోడే. అమ్మో, మైండ్ లో చాలా డీపెస్ట్. మరి మీరు 2 వర్జన్స్ అడుగుతున్నారంటే ఓకే, అంతే. మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే చెప్పారు, మీరు అది కాదు కదా. ట్రూ. ఓకే, సో వాట్ యు వాంట్ టు సే? I think it should be love and respect for each other. If there is love,
they will eventually settle it out anyways. They won't go here and there. And respect should be there. Respect should never be lost in a relationship. ఓకే They are సో very much నైస్. important. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే సతీష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనతో ఎలా అనిపించింది మీకు అసోసియేషన్? అంటే మేము ఒక లాంగ్ జర్నీ కాబట్టి మాకు ఆ ఫ్రీనెస్ ఉండే, అంటే టు టాక్ ఎనీథింగ్, టు ఇరిటేట్ అయినప్పుడు చెప్పుకోవడం కానీ, అంటే సీన్ బాగాలేకపోతే హీ హ్యాస్ దట్ రైట్, నాకు ఏదైనా సరే బాగా రాలేదు అని చెప్పే రైట్ ఉంది, ప్లస్ అంత ఫ్రీనెస్ ఉంది కాబట్టి వి ఫెల్ట్ హ్యాపీ వర్కింగ్ టుగెదర్, ఆయన కానీ నేను కానీ. అంటే అల్టిమేట్గా ఎవరికైనా ఏం కావాలి, ఒక డైరెక్టర్కి ప్రోడక్ట్ మంచి రావాలి, అవుట్పుట్ బాగా రావాలి. మనం పడే కష్టం కానీ మన రిలేషన్ కానీ ఎవరు చూడరు. అల్టిమేట్గా ఫైనల్గా ప్రోడక్ట్ బాగా వచ్చిందా లేదా ఆన్ స్క్రీన్ అంతే. నాకు అదే చెప్తుండే, అప్పుడప్పుడు నేను ఇరిటేట్ అయినా చెప్తుండే, నువ్వు ఇక్కడ ఇరిటేట్ అయింది నీకు ఎవరికి కనిపించదు, బయటకు వచ్చినాకనే కనిపిస్తుంది, సో మళ్ళీ రీటేక్ చేస్తుండే. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. హీ స్ట్రిక్ట్ సెట్స్లో, బయట ఎంత ఫ్రీ ఉన్నా సెట్స్లో నాకు కావాల్సింది నాకు కావాలి అంతే. ఓకే కూల్. సో మీ సార్ అంటే త్రూ అవుట్ ఉన్నారా షూట్, లేదంటే జస్ట్ మొత్తం షూట్ ఉన్నా? మొత్తం ఉన్నారా? మా సతీష్ గారి నుంచి మాకు 10 సినిమాలకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక 10 మంది డైరెక్టర్తోనే చేసినంత అనుభవం సతీష్ గారు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఈజీ సినిమా తీయడం. నిజంగా కూడా ఆయనతోనే పనిచేస్తే సినిమాలు ఈజీగా తీయచ్చు మనం. చాలా విషయాలు తెలిసిపోయాయి, చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు నేర్పించిండు. అంటే ఆయన కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడం కోసం ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయగల సత్తా ఆయనకుంది, చేయించుకుంటాడు కూడా. అది వెనక ఏమవుతుందని తెలియదు కానీ అది ఆ పని ఆయనకు కావాలి. కాబట్టి అవుట్పుట్ మంచిగా రానికి ఏమైనా కష్టపడతాడు, చేస్తాడు. మాకు కూడా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మొత్తం మీద అవుట్పుట్ మంచిగా వచ్చి ఈరోజు సక్సెస్ అయినాం. ఏదేమైతే కానీ అది మాత్రం హ్యాపీనెస్గా ఉంది. ముందు కూడా ఇదే విధంగా ప్రేక్షకులకు ఆదరించాలి, మా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే, association with the director and how is it working with him? Amazing. Actually, the best thing about him is he used to explain each and every scene in very depth. You ask so many times, he will explain any times, again and again till the time he's not satisfied with the output. So we can discuss so freely with him, and he's strict but he's very cool. Things are not happening, we are not able to shoot, rain is there, something is there, but he'll be very cool. Okay, you should not lose your calmness, because otherwise as a new performer, new actor, we are like somewhat scared na, such big cameras and everything, and if we are not able to perform, what if the second take, the third take? But he is always okay, I'll let you know again. So more than like we were somewhere in anxiety, but he was. So looking at him and talking to him, that used to calm us down, and then we were able to perform much more easily and nicely. Okay, so మీరు ఇంతకు ముందు previous work ఏం చేశారు? Previously I have worked in Hindi cinema. I have I worked for an independent film by the name of Metro. It was released on Disney Hotstar, and few short films also I have done in Hindi a lot. But this was a feature film, the first feature film I made. Okay, so nice. సో ఫైనలీ థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఆల్రెడీ కాస్టింగ్ కాల్ ఇచ్చారన్నారు, ఫామ్లో ఉన్నారు మంచిగా. ఈ ఇయర్ కూడా ఒక 3 సినిమాలు కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంటే ఎవ్రీ ఇయర్ కూడా 3 మూవీస్ చేయాలని చెప్పి మేము ప్లాన్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే చాలామంది కళాకారులు కూడా అవకాశాలు లేక ప్రతిభ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి, యంగ్ టాలెంట్ కూడా ప్రోత్సహించడానికి డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ కూడా స్థాపించినాం. ఆ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ ముందు చాలా గొప్ప సినిమాలు కూడా ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, సో మీరు ఒక స్పీచ్లో అన్నారు కదా, ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు అండ్ నెక్స్ట్ కూడా ఇవ్వాలి, కాకపోతే ఫస్ట్ కాదు, అప్పుడు నేను ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పేసి ఏదో అన్నారు. అందుకే మీకు చెప్తున్నారు కొత్త వాళ్ళకే ఇస్తారు. మీరు ఆల్రెడీ మా సుమన్ గారు మాకు చెప్పారు, ఆయన స్టార్ ఎంత పెద్ద స్టార్ అయినా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్లో ఇంకో సినిమా తీయాలి, ఇంకో సినిమా చేస్తానని ఈ సాక్షి టీవీ నుంచి కూడా ఆయన మాటిస్తున్నాడు. నేను ఇస్తున్నట్లేదు, బలవంతంగా ఇప్పిస్తున్నట్టు. సో నైస్ మీటింగ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు కూడా ఇంకా మీరు అనుకున్నట్టుగా 3-4 ఫిల్మ్స్ ఇంకా ఎక్కువే చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. Thank you so much. Thank you. Thank you. Nice meeting you all. Thank you.